వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. మీ పేరు బలం ఎంత ఉంది ప్రస్తుతం అంటే ప్రతి ఒక్కరికి కూడా మన గోడు గడియారంలో నంబర్ ఏ విధంగా చేంజ్ అయ్యేటప్పుడు వాతావరణంలో మార్పులు చేర్పులు ఏ విధంగా అయితే మనం చూసుకుంటూ ఉంటామో అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మన పేరు బలం కూడా ఉంటుంది. అండ్ నేచర్ కూడా దానికి తగ్గట్టే ఆ వైబ్రేషన్స్ని మనకి పాస్ ఆన్ అయ్యేలా చేస్తూ ఉంటుంది. కాబట్టి పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే పేరు బలం ఎంత ఉందో తెలుసుకోండి. సార్ జనరల్గా 3-12-21 ఈ డేట్ ఆఫ్ బర్త్ సిరీస్లో పుట్టినటువంటి వాళ్ళు అండ్ 30th పుట్టినటువంటి వాళ్ళు కూడా ఆగస్ట్ నుంచి అసలు ఏ విధంగా ఉంటుంది, ఆగస్ట్లో ఈ 3rd డేట్ ఆఫ్ బర్త్ పుట్టినటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో 3rd ఆగస్ట్ పుట్టిన వాళ్ళకి అది 3 కావచ్చు, 12 కావచ్చు, 21 కావచ్చు, 30 కావచ్చు. బర్త్ నంబర్ 3, డిస్ట్ నంబర్. సో ఈ కాంబినేషన్ మంచి కాంబినేషన్ 3/2. సో ఇదేమో గురువు తెలివి, రెండేమో చంద్రుడు. సో ఈ పిల్లలు ఎలా ఉంటాడంటే తెలివైన వాడు, చాలా కామ్గా ఉంటాడు, తెలివి అండ్ ఏదైనా చూస్తే వెంటనే నేర్చుకునే కెపాసిటీ ఉంది. బట్ అగ్రెసివ్ కాదు, సాఫ్ట్, పాజిటివ్, సెన్సిటివ్. ఎవరన్నా కొట్లాడుకుంటే మధ్యలో పోయి వాళ్ళని విడదీసే పని. సో పీస్ లవర్స్, 2 నాలెడ్జ్, స్పిరిచువల్. సో ఈ 3లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారంటే గెలుపు వచ్చిందని పొంగిపోరు, ఓటం వచ్చింది కుమిపోరు. ఈ బిడ్డ పెరిగే కొద్దికి ఆ ఇంట్లో సంపద పెరుగుతుంది. అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. మనం ఎక్కువ అమ్మాయిల గురించి చెప్పుకుంటాం కాబట్టి లక్ష్మీదేవిలా అని. నేను చూసినప్పుడు డిఫరెన్స్ ఏం కనబడలేదు. అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా ఈ 3న పుట్టిన బిడ్డ ఇంట్లో ఉంటే సిరి సంపద పెరుగుతుంది. అండ్ దిల్ బి ఏ లక్కీ. అంటే ఈ బిడ్డ పుట్టాక మాకు బాగా అదృష్టం వచ్చింది పేరెంట్స్ చెప్పుకుంటారు. సో ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి పేరు 6 అక్షరాల్లో ఉండద్దు, 8 అక్షరాల్లో ఉండద్దు. సో పేరు 5 లెటర్స్లో ఉండొచ్చు, 7లో ఉండొచ్చు, 9 లెటర్స్లో ఉండొచ్చు. సెలక్షన్ ఆఫ్ నేమ్ ఎంత బాగా పెడితే వీళ్ళు ఒక బుల్లెట్లో దూసుకుపోతారు. సో పెట్టేటప్పుడు పేరు ఆగస్ట్కి అధిపతి సూర్యుడు. ఏ లెటర్తో, జే లెటర్తో, వైతో, ఎస్తో, సితో, సి లెటర్ కానీ ఎల్ లెటర్ కానీ అద్భుతంగా ఉంటుంది. ఈవెన్ డిఎం, ఎన్ కూడా అద్భుతంగా ఉంటుంది, ఎన్ లెటర్ కూడా. సో ఈ లెటర్స్తో కానీ పేరు పెట్టుకొని వీళ్ళు గ్రీన్ బట్టలు వేసుకోకూడదు. 9 నంబర్లో ఇంపార్టెంట్ వర్క్స్ అంటే మొబైల్ నంబర్ తీసుకుని 9 నంబర్ వాడకూడదు, 8 నంబర్ వాడద్దు, 6 నంబర్ వాడద్దు. అండ్ వెహికల్ నంబర్లో కూడా 9 వాడకుండా ఉంటే ఇట్స్ 2 డేంజర్స్. లక్కీ స్టోన్ ఉండాలి సార్. లక్కీ స్టోన్ అమెథిస్ట్ నాన్న. అమెథిస్ట్ అండ్ రూబీ కాంబినేషన్ వేసుకుంటే, అంటే చాలా మంది ఏమంటే పిల్లోడు పెద్ద నాకు వేసుకుంటామంటున్నారు. చిన్నప్పుడే స్టోన్స్ వేసేస్తే దే విల్ గ్రో విత్ మోర్ గాడ్స్ పవర్. ఈ బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ తీసేసి పాజిటివ్ అయాన్స్తో బాడీని నింపి మన చుట్టూ ఒక ఎనర్జీ, రేపు చదువు అవ్వగానే జాబ్ రావడానికి స్టోన్స్ దారి చూపిస్తాయి. స్టోన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నా పిల్లలకి నేను పుట్టినరోజే వేసా, Day 1. సో అమెథిస్ట్ అండ్ రూబీ కాంబినేషన్ ఇన్ బ్లాక్ థ్రెడ్, నల్లదారం దిష్టి తీసేస్తుంది, రత్నం అదృష్టాన్ని ఇస్తుంది. సో వీళ్ళు ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి ఈ లెటర్స్తో పేరు పెట్టుకొని 5, 7 or 9 లెటర్స్లో పెట్టుకుంటే ఈవెన్ 10 లెటర్స్ పెట్టుకోవచ్చు. ఓకే, 10 లెటర్స్ అద్భుతంగా ఉంటుంది నాన్న. అంటే చాలా మంది రోజు ఒక 100 ఎంక్వైరీస్ వస్తున్నాయి న్యూబార్న్. దాంట్లో అమెరికన్స్ అయితే దే ఆర్ నాట్ హెసిటేటింగ్. ఫారెన్, సింగపూర్, మలేషియా మీరు ఎట్లనే పెట్టండి. సో మన లోకల్, మన తెలంగాణ, ఆంధ్ర మాత్రము ఇలా ఉంటే బాగుంటుంది సార్. లితిక 2 ఐలు ఏ ఉండకూడదు, మాకు ఇలాగే ఇష్టం సార్. సో దానికి వల్ల చాలా చెప్పాల్సి వస్తుంది, మోటివేట్ చేయాల్సి వస్తుంది. పోలండి సార్, ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉండేటువంటి వీడియోని ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి పేరులో ఎనర్జీ ఉంటుంది. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. నా పని నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చడం. నేను మీ పేరులో ఒక అక్షరం సర్టిఫికెట్లు మార్చాల్సిన అవసరం లేదు. ఒక అక్షరం మార్చి కోర్స్ రాయమంటాను. డిపెండింగ్ ఆన్ యువర్ నేమ్ వైబ్రేషన్, 23 25 32 37, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ నేమ్ వైబ్రేషన్. సెకండ్, లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్. ఈ లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. లక్కీ స్టోన్స్ వేసుకోవడం వల్ల బాడీలో నెగిటివ్ వెళ్ళిపోతుంది.
అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం. ఈ చెప్పిన 5 ఫాలో అయితే లైఫ్ అంతా బాగుంటుంది. నేను మంత్లీ 28 డేస్ మణికొండలో చూస్తాను రోజు. మంత్లీ 1 డే తిరుపతి, 1 డే కర్నూలు. సో తిరుపతి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎనీ నంబర్, ఈ 5 నంబర్స్లో, కర్నూలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎనీ నంబర్స్, హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే ఆల్మోస్ట్ 28 డేస్ చూస్తా. కాబట్టి మీరు వచ్చి మీ సమస్యలు చెప్పక్కర్లేదు, మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే సమస్య నేనే చెప్తాను, చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తాను. నేను చెప్పినట్టు చేస్తే లైఫ్ లాంగ్. అత్తిలి ATLI, నేను ATLEE, శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్, SREENIVASSREDDE, బోయపాటు సీను గారు, సింగర్ ఉషా, సింగర్ దీపు, తమన్నా గారు, అమీర్ ఖాన్ గారు, యడ్యారప్ప టు యడ్యూరప్ప. సో ఇవన్నీ మా కరెక్షన్సే. లైక్ ఆశీర్వాద ఆట, న్యాచురల్ ఆయిల్. సో మీరు కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఈ నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సో చూస్తారు కదా నా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక త్రూ న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏ విధంగా ఉండబోతుంది, ఎవ్రీ మంత్ అసలు ఏ విధంగా ఉంటుంది, ఎవ్రీ వీక్ ఏ విధంగా ఉంటుంది, అండ్ మంచి ముహూర్తాలు ఏమున్నాయి, అండ్ ఫర్దర్గా మాకు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం మీరు కనుక తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీ పేరు బలం ఎంత ఉందో ఫస్ట్ అది తెలుసుకోండి. లేదు డైరెక్ట్గా కలవాలనుకుంటే మాత్రం మణికొండలో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి ఆఫీస్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కలవచ్చు. ఎవ్రీ సండే అపాయింట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. లేదు ఈ మధ్యలో మీకు ఎమర్జెన్సీ ఉంది అని అంటే కూడా మీకు టైం ఇస్తారు. ఆ విధంగా అయినా సరే మీరు కలవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.